హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. సో కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది కదండి. నాకు కూడా అంటే పిల్లల ఎగ్జామ్స్, ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి అనమాట. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెట్టడం కాబట్టి నేను డైరెక్ట్గా ఇంకా డైలీ జరుగుతున్న విషయాలు ఏమీ చెప్పకుండా నేను దేవుడి వ్లాగ్ పెడుతున్నాను. ఇవాళ శ్రీరామనవమిది, కొంచెం లేట్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్. హ్యాపీ శ్రీరామనవమి మీ అందరికీ కూడా. సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో హైదరాబాద్ ఇల్లు అనమాట ఇది. సో ఇంట్లోనే వచ్చేసి మేము మార్నింగే లేచి స్నానం అది చేసేసుకొని పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా, సో ఆ హాల్లోని వాళ్ళ ఫ్లాట్స్లో ఒక అమ్మాయి ఉన్నారు, ప్రత్యూష అనేసి. తను మ్యూజిక్ టీచర్ అండ్ మా సిస్టర్ ఫ్రెండ్ కూడా అనమాట. సో అలాగా తను పిలిచిందని చెప్పేసి మేమందరం కూడా ఆ రోజు రామనవమికి శ్రీరామ కళ్యాణం చూడడానికని వెళ్ళాము. సో కళ్యాణం అంటే అంత దగ్గరగా చూడడం చాలా ఫస్ట్ టైం అనే చెప్పాలి నేను. సో ఇది వచ్చేసి మేము అందరం కలిసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి. చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు రాముడి కళ్యాణం కూడా. అలాగే తను మ్యూజిక్ టీచర్ అని చెప్పాను కదా, సో తను మ్యూజిక్ టీచర్ కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్తో కూడా రాముడి మీద పాటలు, అంటే ఇప్పుడు తలంబ్రాల టైంలో తలంబ్రాల పాట, అలాగే కళ్యాణం టైంలో కళ్యాణం పాట, అలాగే మంచి మంచి పాటలతోని ఈ కళ్యాణం అనేది జరిపించింది తను. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళేమో ఆడపిల్లి వారి తరఫున, వాళ్ళేమో మగపెళ్లి వారి తరఫున అనమాట. అంటే వాళ్ళ మావగారు, అత్తగారు, తను వాళ్ళ ఆయన గారు అలా కూర్చున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. నేను అందుకనే ఆ కళ్యాణం మొత్తం పెడుతున్నానండి. అభిషేకం నుంచి తాలిబొట్టు, తలంబ్రాలు, బాసికం కట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులోని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్. ఇక్కడ వెనకాల డెకరేషన్ కానీ ముగ్గులు కానీ అన్నీ తను, మా సిస్టర్ వీళ్ళే చేశారనమాట. మ్యాక్సిమం తనే చేసుకుందని చెప్పేసి మా సిస్టర్ చెప్పింది. చాలా అంటే చాలా మంచి ఆర్టిస్టిక్ పర్సన్ అండి ఈ అమ్మాయి మాత్రం. డాన్సర్ కూడా, క్లాసికల్ డాన్సర్ అండ్ మ్యూజిక్ టీచర్ కూడా తను. సో అలాగా తనకి యాక్చువల్గా ఒక స్కూల్ కూడా ఉండేది ఇది వరకు. ఇప్పుడు కూడా క్లాసెస్ చెప్తున్నది అనమాట. ఓన్లీ అంటే ఇంకా అంటే ఇంట్లోనే ఉండి క్లాసెస్ చెప్తోంది, ఆన్లైన్ ఇంకా ఇంట్లోని. సో ఎవరికైనా ఏమన్నా అలాంటి క్లాసెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పింగ్ చేయండి, నేను ఖచ్చితంగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి చూస్తాను. సో ఇందులోనే సైడ్కి స్టేజ్లో వేశారనమాట పిల్లలు పాడడానికి, వాళ్ళ స్టూడెంట్స్ పాడడానికి. చిన్న బుట్ట బొమ్మల్లా రెడీ అయ్యారు వీళ్ళు ఆ రోజు మాత్రం. నిజంగా పెళ్ళికి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. అందరూ అందుకోండి. Janaki
ఎప్పుడైతే ఆ తెరసలు తీస్తారో తీసిన తర్వాత ఒకరిలో ఒక పండు పెట్టి చూసుకోమని చెప్తారు. అప్పుడు అమ్మాయిని అమ్మాయిని చూసుకునేవారు. కానీ ఇప్పుడు అలా చూడలేదు కదా. ముందే చూసుకోవడం ఫోటో షూట్స్ కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు వివాహం చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉన్నాయి వివాహాలు. మన జరుగుతున్న వివాహాలు చాలా ఆనందదాయకంగా అనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు వచ్చే అక్షర విషయంలో కూడా పెద్ద చెప్పి షూట్లు వచ్చే అక్షర వేయాలని కూడా చాలా మందికి జ్ఞానం ఉండట్లేదు. చాలా వివాహాలు చేస్తున్నారు కదా. చాలా చూస్తున్నాను వేదికల్లో. మా అన్నయ్య గారు అయితే ఎన్నో చూస్తున్నారు. ఆయన చూసుకుని చేసుకుని వెళ్ళిపోతే తప్ప ఆయన మాట్లాడారు. ఏం చేస్తాం. అందుచేత ఇప్పుడు స్వామివారి యొక్క ప్రవరణ అమ్మవారి యొక్క ప్రవరణ కూడా చెప్తాము. అందరం కూడా శ్రద్ధగా చెప్తాము. చెప్పే కదా శుద్ధ భరతప్రాపాన్ని మేము చదివేటువంటి వేద మంత్రాలు ఏమి మీకు అర్థం అవ్వకపోయినా మేము చదివేటువంటి వేద మంత్రాలు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో మనం వింటే చేసినటువంటి పాపాలు పోతాయి శాస్త్రం చెప్పింది. అందుకని అందరూ కూడా చాలా శ్రద్ధగా ఉండండి. అయ్యా చతుస్సాగరం గోబ్రాహ్మణే పుష్పం భవతు
ఎలా అయితే ముందుకుండా చేస్తారో అప్పుడు కన్యాదానం కార్యక్రమం పూర్తయింది. ఆ శ్రీరామచంద్ర స్వామి వారికి అనంతరం ఇప్పుడు సుముహూర్తం ఇది ముందు లగ్నాష్టకాలు అంటే పెళ్లిలో జరిగే చెప్పేటువంటి లగ్నాష్టకాలు అవి కూడా చదివి బ్రహ్మశ్రీ వేదవంతులైన మీ ఇంటి పేరు ముక్కవెల్లి గోవింద శంకర దంపతులు మరియు అత్యాంగం నాగవేంద్రాచార్య దంపతులు సీతారాముల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ముందు రాములారికి అమ్మవారికి నమస్కరిస్తూ నూతన మధుపత్ర ధ్వజము నమస్కారం చేసుకోండి. బోలో శ్రీరామచంద్ర భగవానికి
ఈ వీడియోలో చిన్న సర్ప్రైజ్ ఉంటుందండి. అసలు నాకు కూడా యాక్చువల్గా తెలీదు. బట్ అలాగా చూడంగానే ఐ వాజ్ షాక్ అండ్ హ్యాపీ ఆల్సో. సో మీ అందరికీ నాకు ఒక హ్యాపీ మూమెంట్. సో మీ అందరితో షేర్ చేస్తున్నాను.
కదా